సమయంలో ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క బల్ల మన మధ్య ఉన్నాయి. ఆయన శరీర రక్తములు వాటిలో పాలు భాగస్తులు కావడానికంటే ముందుగా మనం కొంతసేపు వాక్యాన్ని ధ్యానిద్దాం. మొదటిగా మనం బైబిల్ పల్లవి పాడుకొని వాక్య ధ్యానంలోకి ప్రవేశిద్దాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. చాలు. ప్రభు యొక్క శరీరము రక్తానికి సాదృశ్యమైన లేఖన భాగం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26 నుంచి 30 వరకు ఉన్న లేఖన భాగాలని మనం మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 26. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. మరి ఒక లేఖన భాగం ధ్యానం చేద్దాం. అపోస్తులైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. మొదటి తెస్సలోనిక, అందరు తీయండి. మొదటి తెస్సలోనిక 1వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచుకున్న సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రముగాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతోనూ మీ వద్దకు వచ్చి ఉన్నదన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరు ఎరుగుదురు. చాలు. మరొక భాగం చదువుకుందాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 18వ వచనం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 18వ వచనం. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పను. చాలు. ప్రభు సహాయ నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. శరీర రక్తంలో పాలు కావడానికంటే ముందుగా మమ్మల్ని పరీక్షించుకోవడానికి తెరిచిన లేఖన భాగాన్ని పట్టిస్తుంటారు. ఈ సమయంలో ఈ మాటలు బోధించడానికి ప్రభు ఏమాత్రము వయసు, అర్హత, జ్ఞానము లేకపోయినప్పటికీ ప్రభు వీటి ప్రభుకు నన్ను పాత్రగా చేసినందుకు మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ నా నోట మీ మాటలు ఉంచుకొని పరిశుద్ధాత్మ చేత అభిషేకించుకొని ఆయన తండ్రి వింటున్నా అంతే మాట్లాడుతున్న మేమందరము ప్రభు మీ మాటలు ధ్యానించి ఆయన తండ్రి ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు మా మనోనేత్రం తెరువమని, తెరిచి మాకు వడ్డించమని సహాయపడుతున్నామని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. సరే, అందరికీ ప్రైజ్ లార్డ్. మరొకసారి దేవుని కృపను బట్టి ప్రభు మనకొక మరలా నూతన ఆదివారాన్ని దయచేస్తూ వచ్చారు. ఎందుకంటే గడిచిన వారం ఉన్న వాళ్ళు ఈ వారం లిస్ట్లో ఉండట్లేదు. చాలామంది ఏమవుతున్నారు, నిద్రిస్తున్నారు, చాలామంది గతించిపోతున్నారు, కనబడట్లేదు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి ఆదివారం బట్టి స్తుతిస్తూ మనం చదువుకున్న మొదటి భాగం మొదటి తెస్సలోనిక 1:4 ఏముందంటే, మొదటి మాటలు ఏముంది? ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా. అక్కడ వరకు చాలు. దేవుని మనం ప్రేమించటమా, దేవుడే మనల్ని ప్రేమించటమా? ఇక్కడ ఈ భాగంలో ఆ సంఘాన్ని, ఆ సహోదరుల్ని
దేవుడే ప్రేమిస్తున్నాడంట. దేవుడే, మనం ప్రేమించడం కాదు. మనం అందరం కూడా ఏ అవసరం వచ్చినా, ఏ బాధ వచ్చినా దేవుని ప్రేమిస్తాం. ఎందుకు? మన బాధలో నుంచి, సమస్యలో నుంచి బయటికి రావడానికి ఖచ్చితంగా అందరం దేవుని ప్రేమిస్తాం. ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నాకు ఇచ్చేయి, అది చెయ్యి. ఏదైనా కావచ్చు, అది ఆత్మీయమైన మన కోరికలు కావచ్చు, శారీరకమైన కావచ్చు. మనం ప్రేమించడం వేరు, కానీ ఇక్కడ దేవుని వలన ఆ సంఘం ప్రేమించబడుతుందంట. మరి దేవుడు ఊరికినే ప్రేమిస్తాడా అంత అడ్డగోలుగా అందరినీ? అంటే ప్రేమిస్తాడు. ఎట్లా? యోహాను సువార్త 3:16 ప్రకారం దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కదా, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన తన కుమారుని అనుగ్రహించెను. దేవుడు ప్రేమిస్తాడు, అందరినీ ఈక్వల్గా ప్రేమిస్తారు. మనం కూడా చూడండి, ఇంతకుముందు ఎందుకు మా ఫ్యామిలీయే ఉంది. మా అమ్మ నాన్న అందరు కలిపి 9 మంది. మా మామయ్యలు 2, మా అమ్మ వాళ్ళ అక్క జిల్లందరూ కలిపి వాళ్ళొక 6, 7, మొత్తం 9 మంది దాకా ఉన్నారు. అయితే మా అమ్మ చెప్తూ ఉంటుంది, కేవలం మా తాత అంట మా అమ్మనే ఎక్కువగా ఇష్టపడేవాడంట. ఎట్లా చెప్తున్నావు అమ్మ అంటే, మా తాత వలన ప్రేమింపబడిన మా అమ్మ అనమాట. ఇక్కడ ఈ పాయింట్లో చూసినట్లయితే ఎట్లా చెప్పేదంటే, మా తాత చిన్నప్పుడు కిల్లి వేసుకునేవాడంట, లైక్ పాన్ వేసుకుంటే మా అమ్మ వెళ్ళి చిన్నప్పుడు చాలా చిన్న వయసులో మా తాత నోట్లోంచి కూడా తీసుకొని నోట్లో పెట్టుకొని తినేదంట. వేరే వాళ్ళకి ఆ ఛాన్స్ ఉంటుందా? అంటే మా తాతయ్య అందరినీ సమానంగా ప్రేమించాడు, కానీ మా తాత ద్వారా ప్రేమించబడింది ఎవరు? మా అమ్మే. మా తాతయ్య అందరినీ పోషించాడు, అందరికీ భోజనం పెట్టాడు, అందరినీ స్కూల్కి పంపించాడు, అందరికీ బట్టలు కొన్నాడు, కానీ అత్యంత ఎక్కువగా మా అమ్మని ఇష్టపడ్డాడు. మా అమ్మ చెప్తూ ఉంటుంది, చిన్నప్పుడు చెప్పేది, ఇప్పుడు ఆపేసింది రేను, కానీ మాకు చెప్తూ ఉండేది, మా నాన్న అంటే నాకు అంత ఇష్టం అని. కానీ ఇక్కడ కూడా చూసినట్లయితే తెస్సలోనిక సంఘం అంట దేవుని వలన ప్రేమించబడిన సంఘంగా ఉందంట. వాళ్ళు చాలా ఎంత ప్రయాసపడ్డారో వాళ్ళ క్వాలిటీస్ ఏంటో కింద ఉన్నాయి కదా, చూడండి. వాళ్ళ క్వాలిటీస్ ఏంటి? దేవుడు ఊరికినే అంత ప్రేమను కురిపిస్తాడా? చదవండి, కంటిన్యూ వచనాలు. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రముగాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటో మీరు ఎరుగుదురు. ఇక్కడ నుంచి చూడండి, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవం మందు మీరు వాక్యం అంగీకరించి ఏం చేశారంట? చాలా రిస్క్ ఫ్యాక్టర్ ఉంది అక్కడ. వాక్యాన్ని అంగీకరిస్తే కుదరదు. మళ్ళా ఇప్పుడు సంఘంలో చేరి ఆరాధించడానికి కుదరదు, వాక్యాన్ని చదవడానికి కుదరదు, చాలా సమస్యలు ఉంటాయి. వాక్యం చదివితే చంపేసే సిచ్యువేషన్లో వాళ్ళు వాక్యాన్ని అంగీకరించారంట. ఆ తర్వాత మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న, అంటే సేవకుల్ని ప్లస్ యేసు ప్రభువుని పోలి నడుచుకున్న సంఘం. తర్వాత వచనం, కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి, అంటే మాదిరికరమైన జీవితం. ఇంకా మనం చూసినట్లయితే వాక్యం మాసిదోనియాలోను అకయాలోను మ్రోగెను. తర్వాత 10వ వచనం చదువుదాం, 9, 10. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగెనో మరియు మీరు చాలు విగ్రహములను విడిచిపెట్టిన సంఘం. విగ్రహాలంటే ఇమేజెస్ కాదు, ఇక్కడ మన ఆత్మీయమైన కోణంలో దాన్ని ఎప్పుడు విగ్రహం అనగానే దేవుడి కంటే ఎక్కువగా మనలో ఏముందో అదే విగ్రహం. సింపుల్గా ఒకటే లైన్, దేవుడి కంటే ఎక్కువగా మనలో ఏదున్నా విగ్రహమే. ఫస్ట్ దేవుడు కాకుండా ఇంకోటి ఉంటే దాన్ని ఇమేజ్ అనుకోవచ్చు. విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకు అనగా మీరు ఎలాగూ దేవుని వైపు తిరిగితిరో చాలు. అంటే తెస్సలోనిక సంఘం కొన్న క్వాలిటీస్ అన్నీ ఫస్ట్ చాప్టర్లోనే క్లియర్గా తెలిసిపోతున్నాయి. అందుబట్టి దేవుడు ఏమంటే దేవుని వలన దేవుని చేత ప్రేమించబడిన సంఘం.
అలా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే ఇక్కడ మనం చదువుకున్న రెండో వ్యక్తి ఎవరు? దానియేలు. దానియేలు కూడా ఇప్పుడు దేవుని చేత ప్రేమించబడినవాడా కాదా? నీవు నాకు బహుప్రియుడు అని ఎవరినంటారు? సేమ్ దేవుని చేత ప్రేమించబడితేనే చాలా ఇష్టం నువ్వు నాకు అని అందరినీ అనం. గుర్తుపెట్టుకోండి, మనకు ఫ్రెండ్స్ ఉన్నా, బంధువులున్నా, ఇప్పుడు మా అమ్మ స్టోరీ చెప్పా కదా, పిల్లలున్నా, స్కూల్లో మాకు చాలామంది పిల్లలు ఉంటారు. నాకు బెస్ట్ స్టూడెంట్ ఎవరు ఉంటాడు? ఒకళ్ళో ఇద్దరు మాత్రమే ఉంటారు క్లాస్లో. స్కూల్లో 100 మంది ఉంటే స్కూల్ మొత్తానికి బెస్ట్ స్టూడెంట్ ఒకళ్ళో ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉంటారు. అంటే వాళ్ళు టీచర్ల చేత ప్రేమించబడేవాళ్ళు, తల్లిదండ్రుల చేత ప్రేమించబడేవాళ్ళు, సేవకుల చేత ప్రేమించబడేవాళ్ళు. కాబట్టి ఇక్కడ దానియేలు జీవితాన్ని మనం గమనించినట్లయితే ఏమంటున్నాడు? 10:18 నీవు బహుప్రియుడవు. దానియేలు అంట బహుప్రియుడు అంట. సేమ్ మాట మనం 9వ అధ్యాయంలో కూడా చూస్తాం కదా, 9:23 నీవు విజ్ఞాపనము చేయును ఆరంభించినప్పుడు. చాలు 2 సార్లు బహుప్రియుడు 2 అధ్యాయాల్లో రాయబడుతూ వచ్చింది. అంటే దానియేలు ఇక్కడ దేవుని వలన ప్రేమించబడిన వన్ అండ్ ఓన్లీ వ్యక్తి. అక్కడ ఆ కాలంలో ఎందుకు దేవుడు దానియేలుని అంత ఇష్టపడ్డాడు అంటే చాలా క్వాలిటీస్ ఉంటాయి. తెస్సలోనికా సంఘంలో మనం చూసాం, వాళ్ళ క్వాలిటీస్ అన్నీ గమనించాం. ఇక్కడ దానియేలులో కూడా చాలా క్వాలిటీస్ ఉన్నాయి. మనం కొన్ని నిమిషాలు భక్తుడైన దానియేలు జీవితంలోని ఆయన యొక్క స్వభావం, ఆయనలో ఉన్నటువంటి గుణలక్షణాలు ఏంటి, ఎందుకు దేవుడికి అంత బహుప్రియుడు అయిపోయాడు, మిగతా వాళ్ళందరూ ఎందుకు కాలేదు, మిగతా వాళ్ళందరూ నార్మల్గానే ఎందుకున్నారు, కొన్ని అంశాలను మనం ధ్యానం చేద్దాం. అయితే ఇక్కడ దానియేలు అన్న మాటకు అర్థం ఏంటి ఎవరికైనా తెలుసా? వెరీ గుడ్. దేవుడు న్యాయాధిపతి, గాడ్ ఈజ్ జడ్జ్. దానియేలు అంటేనే దేవుడు న్యాయాధిపతి అనే అర్థాన్ని మనకి ఇస్తూ ఉంది. అయితే ఈ దానియేలు జీవితాన్ని మనం ఫస్ట్ చాప్టర్లో చూసినట్లయితే ఆయన ఎలాంటి వాడంట చూడండి. ఫస్ట్ చాప్టర్ 1వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. ఇశ్రాయేలు రాజవంశంలో లోపం లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు నిలువదగిన కొందరు బాలను రప్పించి నేర్పు. చాలు. రాజు ఏమంటున్నాడంటే ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే యూదులందరూ బబులోనికి చెరపట్టబడ్డారు. రైట్? చెరపట్టబడ్డప్పుడు వాళ్ళందరినీ తీసుకొని ఆ దేశానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతున్నప్పుడు చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళందరినీ పట్టుకుపోయారు. అందులో వీళ్ళు ఉన్నారు. అప్పుడు రాజు అంటున్నాడు, నువ్వేం చేయాలంటే ఆ ఇశ్రాయేలు రాజవంశంలో చాలా ముఖ్యులు, లోపం లేని వాళ్ళు, సౌందర్యంగా ఉండాలి, సకల విద్యలు తెలిసి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. తత్వజ్ఞానం అంటే కొంచెం ఆలోచించాలి, ముందే ప్రిడిక్షన్ చేసేవాళ్ళు, వాళ్ళని పట్టుకొని రా, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వు అంటున్నారు. అంటే ఇప్పుడు దానియేలు లక్షణాలన్నీ దీంట్లో ఉన్నాయా లేదా? సెలెక్ట్ అయ్యాడా లేదా? మనం కూడా చూడండి, ఆర్మీకి సెలెక్ట్ అవ్వాలంటే ఈజీ సెలెక్ట్ అవుతామా? అవ్వం. చాలా ట్రైనింగ్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రిలిమ్స్, తర్వాత ఫిలిమ్స్ కూడా కాదండి, ఇప్పుడు అవి పెడుతున్నారు కదా, ఈవెంట్స్, రన్నింగ్ అవన్నీ పెడుతున్నారు. ఇప్పుడు సిస్టర్ మన గ్రూప్ 1 రాసింది, వెంటనే ఉద్యోగం వచ్చిందా? ఫస్ట్ ప్రిలిమ్స్ రాశారు, సెలెక్ట్ అయితే మెయిన్స్కి వెళ్తారు. ఇంతకుముందు ఇంటర్వ్యూ కూడా ఉండేది, ఇప్పుడు ఇంటర్వ్యూ తీసేశారు. దాటుకుంటూ వస్తున్నారు. అంటే ఇక్కడ దానియేలు యొక్క లక్షణాలు చూస్తే ఆయన లోపం లేనివాడు, సౌందర్యం కలిగినవాడు, జ్ఞానం కలిగినవాడు, తత్వజ్ఞానం కలిగినవాడు. ఈ లక్షణాలను కలిగిన వ్యక్తి దానియేలుగా మనం చూస్తున్నాం. అంటే దేవుని చేత ఎందుకు ప్రేమించబడ్డాడు, దేవుని చేత ఎందుకు నువ్వు నాకు చాలా బహుప్రియుడివి, చాలా గ్రేట్లీ బిలవ్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. గ్రేట్లీ బిలవ్డ్ అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టమైన వ్యక్తి ఎందుకు అయ్యాడు అని అంటే ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు ఇవన్నీ చూస్తున్నాం కదా. మనం కూడా చూస్తాం కదా, యోహాను సువార్తలో యోహాను ఏమంటాడు చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 13వ అధ్యాయంలో 23వ వచనం. చాలు. ఆయన శిష్యులు ఎంతమంది?
12 మందే కదా. అంటే 12 మందిని ప్రేమించలేదా? 12 మందిని దేవుడు ప్రేమించాడు. 12 మందిని పనికి పిలిచాడు. 12 మంది యేసు ప్రభువుతో సువార్తకి వెళ్తూనే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు, అన్నీ చూస్తున్నారు. కానీ ఇక్కడ ఎస్పెషల్ ఏమంటున్నాడు? ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడు. యేసు ప్రేమించిన అంటే యేసు చేత ప్రేమించబడిన వాళ్ళ మళ్ళీ యోహాను కూడా ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన దేవుని చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి, దేవునికి చాలా ఆనుకున్న వ్యక్తి, దేవుని యొక్క మాటలు చాలా దగ్గర నుండి వింటున్నాడు. అంతే కదా, మనకి ఇష్టమైన వాళ్ళు మన పిల్లలు ఉంటారు. అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అంటే ఇద్దరిలో చూజ్ చేసుకోండి అంటే అమ్మ అయితే అమ్మ దగ్గరికి పోయి పండుకుంటారు, లేదా రాత్రిపూట నాన్న దగ్గర పోయి పండుకుంటారు. అదే అమ్మమ్మ తాతయ్య వచ్చారనుకోండి, వీళ్ళిద్దరిని వదిలేసి వాళ్ళ దగ్గరికి కానీ వీళ్ళ దగ్గరికి కానీ పోతారు కదా. అంటే వాళ్ళ చేత వాళ్ళు చూపించే ప్రేమను బట్టి వాళ్ళు ఇష్టపడతా ఉంటారు. ఇక్కడ కూడా యేసు ప్రేమించిన శిష్యుడు అంట యోహాను. అంటే దేవుని చేత ప్రేమించబడటానికి చాలా క్వాలిటీస్ మళ్ళీ యోహాన్లో కూడా ఉంటాయి. ఇక్కడ నా తలంపు ఏంటంటే, మనం చూసినట్లయితే దానియేలుని దేవుడు ఎందుకు బహుప్రియుడు అన్నాడు, ఎందుకు దేవుని చేత అంతా ప్రేమించబడినగా వాడిగా ఉన్నాడు, ఆ లక్షణాలను మనం చూద్దాం. ఆయన యొక్క స్వభావం ఏంటి, కొన్ని లక్షణాలు కేవలం దానియేలు గ్రంథంలోంచి మనం ధ్యానం చేద్దాం. ఆ లక్షణాలు మనకి మ్యాచ్ అవుతున్నాయా? ఆ లక్షణాల్లో 1, 2, 3, 4 అయినా ఉన్నాయా? ఒకటన్నా ఉందా? 5 చూద్దాం. అందులో 1, 2 ఏనే ఉన్నాయా? లేకపోతే మనం ఏం చేసుకోవాలి? మళ్ళా ఆత్మవిమర్శ చేసుకొని మనం ఆ లక్షణాల్లోకి మనం కూడా ప్రవేశించాలి అనేది ఈరోజు యొక్క సందేశం. చూద్దాం రండి. మొదటిగా దానియేలు ఎందుకు బహుప్రియుడయ్యాడు? కారణం ఏంటంటే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. చాలు. ఇక్కడ ఒక సందర్భం జరుగుతుంది, ఇందాక చదువుకున్నాం కదా. అందులో శ్రేష్టమైన పిల్లలందరినీ ఏరండి, ఆయన ఏరిండు, 4 పట్టుకొచ్చిండు. ఎవరు వాళ్ళు? పై వచనం ఉంది కదా, వాళ్ళు ఎవరంటే దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా. నపుంసకుల అధిపతి వాళ్ళ పేర్లు మార్చి ఏం పెట్టిండు? దానియేలుకేమో బెల్తెషాజరు, హనన్యాకి షద్రక్, మిషాయేల్కి మేషక్, అజర్యాకు అబెద్నోగో అని పేరు పెట్టారు. ఇవి వాళ్ళ యొక్క దేవతల పేర్లు, వాళ్ళు ఇష్టంగా పూజించుకునే దేవతల పేర్లు అంట. పెట్టారు. పెట్టిన తర్వాత బాగానే ఉంది. ఇక్కడ ఏం చేశారంటే రాజు తినే భోజనం అలాగే ద్రాక్ష రసము పుచ్చుకోవాలి. అక్కడ రూల్ ఏంటంటే అది తింటేనే బలంగా ఉంటారు కాబట్టి ఆయన టార్గెట్ ఏంటి? 3 సంవత్సరాలు ట్రైన్ చేసి తర్వాత రాజు ముందు ప్రవేశపెట్టాలి. ప్రవేశపెట్టినప్పుడు రాజు ఓకే చేస్తాడు, లేదంటే రాజు చేత ఆయనకి మాట వస్తుంది. ఇప్పుడు ఏం చేశాడంటే దానియేలు ఏమంటున్నాడంటే, నేను ఆ ఫుడ్ తీసుకోనంటే ఏమంటున్నాడు? ద్రాక్షారసం పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. అంటే ఆయన యొక్క మొదటి స్వభావం ఏంటంటే అపవిత్ర పరచుకొనని స్వభావం. పవిత్రంగా ఉండే స్వభావం అనండి, దాని రివర్స్లో తిప్పిన అపవిత్రపరచుకొనని స్వభావం. ఆయన ఉద్దేశమే అదంట. దానియేలు ఉద్దేశం అంటే ఎట్టి పరిస్థితుల్లో అపవిత్రపరచుకోకూడదు. దేవుడు నాకు ఇచ్చిన శరీరాన్ని, దేవుడు నాకు ఇచ్చిన ఆత్మని, దేవుడు నాకు ఇచ్చిన తలాంతుల్ని ఎట్టి పరిస్థితుల్లో నేను అపవిత్రపరచుకోకూడదు. చాలాసార్లు మనలో కూడా అనేకమైన సంఘర్షణ కలుగుతుంది. ఈ తప్పు చేయాలా వద్దా? పరిశుద్ధాత్మ దేవుడేమో వద్దు ఆపే అంటాడు, మనమేమో చేయడానికి ముందుకెళ్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు అసలు నువ్వు మాట్లాడదు ఆగు అంటాడు, మనమేమో నోరు ఆగదు, కంట్రోల్ అవ్వలేం మనం. అంతే కదా. మొన్న అన్న చెప్తూ వచ్చాడు యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో ఏమంటాడు యెషయా? నేను అపవిత్రమైన పెదవుల గలవాడును, నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటాడు. అంతటి సేవకుడు ఏమంటున్నాడు? నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని చెప్తా ఉంటాడు. ఇక్కడ దానియేలు కూడా చూసినట్లయితే మనం అనేక సార్లు ఈ అపవిత్రత గుండా పోతూ ఉంటాం. అందుకే గలతీ పత్రిక శరీర కార్యాలు ఉంటుంది చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది. జారత్వం, తర్వాత అవన్నీ ఉంటాయి, ఆత్మఫలాలు, దానిపైన ఇవి ఉంటాయి శరీర కార్యాలు. స్పష్టమై ఉన్నవి చదవండి. చాలు. శరీర కార్యాలలో రెండోది ఏంటంట? అపవిత్రత. ఈ అపవిత్రతను తప్పించుకున్న వ్యక్తి దానియేలు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు చాలా బహుప్రియుడివి. అపవిత్రతను తప్పించుకున్నాడు.
చాలా అవకాశాలు వస్తాయి మనకు కూడా. అనేకసార్లు తప్పు చేయడానికి చాలా అవకాశాలు సాతాను కల్పిస్తూనే ఉంటాడు. కానీ తప్పించుకోవడానికి మనకి శక్తి ఉందా? చాలాసార్లు మనం పడిపోతూ ఉంటాం, రాజీ పడిపోతూ ఉంటాం. దేవుని విషయంలో మనం రాజీ పడిపోయి ఏమవుతాం? సాతానుతో కలిసిపోతూ ఉంటాం. ఏం కాదులే, ఏం కాదులే కాదు. అలాంటి క్వాలిటీ జీవితం ఉన్నప్పుడే దేవుని చేత బహుప్రియుడు అనిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే కుదరదు కదా. చాలాసార్లు గడిచిన ఎన్నికల్లో నవంబర్లో ఎన్నికలు జరిగినాయి. మీకు చెప్తూ వచ్చా సాక్ష్యం. వాళ్ళు మళ్ళా డబ్బులు పట్టుకొని వచ్చారు. ఎప్పుడు? పార్లమెంట్ ఎలక్షన్లకి మళ్ళా డబ్బులు పట్టుకొని వచ్చారు. కర్మకాలం నేను ఆ రోజు మళ్ళీ ఇంట్లోనే ఉంటే ఆయన చూశాడు. ఆయన చూసి అన్నాడు అనమాట, అంతకుముందు పంచిన వ్యక్తే, నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలకు పంచిన వ్యక్తి మళ్ళీ వచ్చిండు. మా ఇంటి దగ్గరికి రాగానే అన్నాడు, వద్దులేండి సార్, ఆ సార్ తీసుకోరు, మళ్ళీ చికాకు అయితే మనకి ఏదైనా తేడా అయితే అని చెప్పి నా దగ్గరికి రాలేదు. నేనేమో వాళ్ళు వస్తారు ఇంట్లోకి, సువార్త పత్రికలన్నీ టేబుల్ మీద పెట్టి రెడీ ఉంచుకున్నాను నేను వాళ్ళకి ఇద్దామని. నా టార్గెట్ అదే. కావాలంటే నేను మే 13 నా స్టేటస్ చూడండి, అదే లంచం తీసుకున్నవాడు దేశంని పాడు చేయను సామెతల్లో ఉంటుంది. అది లంచమే కదా ఓటేయడానికి తీసుకున్నప్పుడు. నేను అది పెట్టుకొని రెడీగా ఉన్నా. దేవుని కృప బట్టి వాళ్ళు రాలేదు. అయితే వీళ్ళు అంటున్నారు, మా పైన వ్యక్తులు మా పైన అద్దెకుంటారు, వాళ్ళు పైనే ఉన్నారు. వాళ్ళే ఉన్నారు, శ్రీనివాస్ సార్ తీసుకోవచ్చుగా, ఏమైంది, తీసుకొని మీరు అదే ఇంటికి వాడుకోకుండా అనాథాశ్రమంకు ఎక్కడికి ఇవ్వండి, చారిటీకి ఇవ్వండి అని వాళ్ళు అంటున్నారు. లోపల పరిశుద్ధాత్మ ఏమన్నాడు, అసలు నువ్వు అపవిత్రపరచుకొనే వద్దు. దానియేలుకి చికెన్ నాన్ వెజ్ తినడానికి అవకాశం వచ్చిందా లేదా? వచ్చింది. తినేయచ్చుగా, తినొచ్చు. తిన్న తర్వాత తప్పు అయిపోయింది ప్రభు క్షమించి ఇక రేపటి నుంచి తిన్నానొచ్చుగా. కాదు. అంటే క్వాలిటీ జీవితం ఎలా ఉంటుందంటే ఎక్కడ అపవిత్రపరచుకోవడానికి మనకు అవకాశం ఇవ్వద్దు. ఖచ్చితంగా చాలా ఇంకా వస్తూనే ఉంటాయి. నాకు తెలిసి ఇంకా మనం ఎప్పుడైతే నిలబడతామో ఇంకా వస్తాయి. ఫస్ట్ దానికే పడిపోయామనుకోండి, ఫస్ట్ బాల్కే అవుట్ అయిపోయాం, ఇంకా అక్కడ మ్యాచ్ ఏముంటుంది? ఫస్ట్ బాల్కే విరాట్ కోహ్లీ మొన్న అవుట్ అయిపోయాడు, మ్యాచ్ చూడబుద్ది కాల. లాస్ట్ వరకు ఉంటేనే 6లు కొడతాడా 4లు కొడతాడా రన్స్ చేస్తాడా అనేది ఉంటుంది. ఫస్ట్ బాల్కే అవుట్ అయితే మ్యాచ్ ముగించేసి దుకాణం కట్టేసి ఇంటికి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మనం అపవిత్రపరచుకోకూడదనే అంశాన్ని దానియేలు మనకి చెప్తూ ఉన్నాడు. అందుకనే మనం చూస్తూ ఉంటాం. చూడండి, యోసేపు జీవితంలో కూడా అవకాశం వచ్చిందా లేదా తప్పు చేయడానికి? యోసేపు జీవితంలో ఆదికాండం మనం చూస్తాం కదా, పోతీఫరు భార్యతో తప్పు చేయడానికి చాలా అవకాశం వచ్చింది, కానీ అపవిత్రపరచుకోవాలా. క్వాలిటీ జీవితం. కట్ చేస్తే ఏమయ్యాడు ఆయన? ఆ దేశానికి రాజయ్యాడు. ఇక్కడ కూడా దానియేలు కట్ చేస్తే ఏమయ్యాడు ఈయన కూడా ఆల్మోస్ట్ రాజు అన్నట్టే. ఆయనైనా ఒక రాజు దగ్గర పనిచేసిండు, కానీ యోసేపు, దానియేలు అయితే దాదాపు ఎంతమంది? నలుగురో ముగ్గురు ఉంటారు రాజులు. నెబుకద్నెజరు, బెల్షస్సారు, కోరేషు, దర్యావేషు, అంతే. నలుగురు రాజుల దగ్గర పనిచేసిన వ్యక్తి. ఆల్మోస్ట్ రాజులు చచ్చిపోతే ఉన్నారు, ఈయన మాత్రం ఎందుకు? పవిత్రపరచుకునే స్వభావం. 3 రాజులు చచ్చిపోయారు, ఈయన నిలబడతా ఉన్నాడు. అలాంటి క్వాలిటీ కలిగిన జీవితం జీవించిన వ్యక్తి మనం ఈయన చూస్తూ ఉంటాం. కాబట్టి ఈయన ఏం నమ్ముంటాడు? చూడండి, కీర్తనల గ్రంథం ఈ మాట జ్ఞాపకం చేసుకుని ఉంటాడు ఆయన. దానియేలు 19వ కీర్తన 9వ వచనం. ప్రతిసారి చదవండి. యెహోవా యందైన భయం కలిగిన వ్యక్తి. వాళ్ళ అమ్మ నాన్న చెప్పుంటారు, చాలా చిన్న ఏజే కదా అప్పటికి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అర్పితమైనవి తినొద్దు చెప్తుండు. నపుంసకుల అధిపతి, అయ్యా మీకు దండం పెడతా ప్లీజ్, నేను మాత్రం ఈ అపవిత్రమైనది తినే ఉద్దేశం నాకు లేనే లేదు. యెహోవా యందు భయం కలిగిన వ్యక్తి. 12వ కీర్తన 6వ వచనం. ఆ మాటలు ఎంత దృష్టి ఉంచాడు అనమాట, దేవుని మాటలు. యెహోవా మాటలు పవిత్రం, ఆయనకి బుర్రలో మోగుతూ ఉన్నాయి ఆ మాటలు. మనం కూడా ఎందుకు ఎక్కువ బైబిల్ చదవాలి అంటే, జాక్ పునేన్ గారు చెప్తూ ఉంటారు, బైబిల్ చదవగా ఎప్పుడైతే నువ్వు పాపంలో పడిపోవడానికి సాతాను ప్రేరేపిస్తాడో, నీకు ఒక వాక్యం టపక్మని దేవుడు గుర్తు చేస్తాడంట. పడిపోకుండా ఉండడానికి అవసరమైన వాక్యం నీ కళ్ళ ముందు అట్లా వచ్చినట్టు అనిపిస్తుందంట. ఆయన చెప్తా ఉంటాడు ఆయన సాక్ష్యంలో, జాక్ పునేన్ గారు. వెంటనే మనం ఏమవుతాం, ఒక అలారం లాంటిది అనమాట, రిమైండర్. చిన్నగా మనం కరెంట్ షాక్ ఇట్లా పెడితే జిప్పు అంటాంగా, వామ్మో నేను వెంటనే దేవుడి బిడ్డను, ఈ పాపంలో పడకూడదు, ఈ అపత్రిలో పడకూడదు, నేను జయించాలి అన్న కాన్షియస్లోకి వస్తామంట. అందుకని వాక్యాన్ని తరచుగా మనం ధ్యానం చేయమనేది అందుకే. కాబట్టి ఇక్కడ మొదటిగా మనం చూసినట్లయితే
ఈయన యొక్క జీవితం ఎలా ఉందంటే అపవిత్రపరుచుకోని స్వభావం. అందుకే ఆయన దేవుడికి బహుప్రియుడిగా అయ్యాడు. ఇప్పుడు మనం పరీక్షించుకోవాలి, మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలా ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం సంసోన్ జీవితాన్ని చూడండి, ఏమయ్యాడు? 2-3 సార్లు ఆయన పడిపోతూ వచ్చాడు. స్త్రీ విషయంలో, శరీర కార్యాల విషయంలో కంప్లీట్లీ ఫాల్ డౌన్, పడిపోయిన వ్యక్తి. నాజీర్ని పోగొట్టుకున్నాడు, వ్రతాన్ని పోగొట్టుకున్నాడు, అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, శక్తిని పోగొట్టుకున్నాడు, ఆఖరికి కళ్ళు పీకించుకున్నాడు, వాళ్ళ ఎదుట చనిపోవాల్సి వచ్చింది. దేవుడు కూడా అంతే, మనల్ని ప్రత్యేకపరిచి మనల్ని ఒక స్థానాన్ని ఇచ్చినప్పుడు, ఒక సహవాసాన్ని ఇచ్చినప్పుడు, ఒక శక్తిని, ఒక బలాన్ని ఇచ్చినప్పుడు మనం ప్రతిసారి ఏమైతే ఉంటాం? పడిపోతూ ఉంటాం. మీరు 100 మీటర్లు పరిగెత్తాలండి, మీకు అప్పుడే నడకొచ్చింది. దేవుడు బలాన్ని ఇచ్చాడు. లెగటం పట్టం, ఉరకడం రావట్లేదు, లెగటం పట్టం, దేవుడు చేపట్టుకోవడం చేత కావట్లేదు. ఇక 100 మీటర్లు ఎక్కడ? 10 మీటర్లు వెళ్ళేసరికి పడిపోయి లేచి 100 మీటర్లు కాదు, 10 మీటర్లు వెళ్ళేసరికి 100 సంవత్సరాలు పూర్తి అయిపోయి మనం కాలం చేస్తాం, అపవిత్రతలోనే ఉండిపోతాం. కాబట్టి మొదటిగా మనం గమనించినట్లయితే ఆయన అపవిత్రమైన జీవితం లేనివాడు. ఆ ఉద్దేశం కూడా లేదంట, తినే ఉద్దేశం కూడా లేదు. ముందే చెప్పేస్తాను, నాకొద్దు, నేను తిన్నయ్యా అని. ఆ తర్వాత వచనాలు చూడండి, మాంసం తిన్నవారి కంటే వీళ్ళ మొహాలు ఎలా ఉన్నాయంట? చాలా తేజస్సుగా ఉన్నాయంట. వాడు ఆశ్చర్యపోయిందంట, నపుంసకుల అధిపతి. మరి ఇదేంట్రా బాబు, వీళ్ళు ఏం తినలేదు. ఏం తిన్నారు వాళ్ళు? కాకరకాయ, పాలకూర ఇది తిన్నారు, బెండకాయ, దొండకాయ అవి తిన్నారు. చూడండి, చదవండి, ఆ మాట ఒక్కటి చదవండి. రాజు భోజనము భుజించు ముఖముల కంటే శాఖ ధాన్యాదులు పానమునకు నీళ్లును చాలు. అంటే ఇప్పుడు ఏమైంది? దేవుని కోసం నిలబడితే, నేను పవిత్రంగా ఉంటాను అన్న దాంట్లో నిలబడితే దేవుడు ఏం చేస్తాడు? ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ విజయాన్నే ఇస్తాడు. వాళ్ళకి అవే ఇప్పిస్తాడు అనమాట. ఇక్కడ కూడా మన ఆత్మీయ జీవితంలో పవిత్రంగా ఉండటానికి ఏం చేయాలి? ప్రయాసపడాలి. పవిత్రంగా ఉండటానికి కష్టపడాలి. అంత ఈజీ కాదు, అంత ఈజీ మాత్రం కాదు. కంపల్సరీ దేవుని సహాయం లేకుండా, వాక్య సహాయం లేకుండా మనం నిలబడలేము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ అంశం చూద్దాం. దానియేలులో ఉన్నటువంటి లక్షణాల్లో రెండవదిగా 5వ అధ్యాయము చదవండి, 17వ వచనం, 16వ వచనం కూడా చదవండి. అంతర్భావములను బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును ధరించుకొని రాజ్యంలో 3వ అధిపతిగా దానియేలు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఆఫర్ చేస్తున్నాడు. రాజు ఏం చెప్తున్నాడంటే, అయ్యా దానియేలు గారు, మీరు నాకు ఒక భావం చెప్పాలి, కల వచ్చింది, దాని భావం చెప్తే మీకు ఎంత ఇస్తానంటే, మీరు రాజ్యంలోనే 3వ అధిపతిగా ఉంటారు, మీకు ఎంత గోల్డ్ కావాలంటే అంత గోల్డ్, ఎన్ని పట్టుచీరలు కావాలంటే అన్ని పట్టుచీరలు, మన భాషలో ఎన్ని జీన్ ప్యాంట్లు కావాలంటే అన్ని జీన్ ప్యాంట్లు, అసలు మీ పిల్లగాలని హార్వెస్ట్ స్కూల్లో జాయిన్ చేస్తావా, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో, ఆ డబ్బులన్నీ మేమే పే చేసుకుంటాం. ఇవన్నీ ఇచ్చి వాళ్ళు ఏమంటారంటే, నువ్వు ఒక అబద్ధం ఆడాలి, లేదా నువ్వు కొంచెం లంచం తీసుకొని మాకు సంతకం పెట్టాలి. మనకి ఇప్పుడు దానియేలు ఏమంటున్నాడు చూడండి, నీ దానములు నీ యొద్దే ఉంచుకో, నీ బహుమానములు మరి ఎవరికైనా ఇచ్చేయి, అయితే నేను చెప్తా, ఆన్సర్ చెప్తా, కానీ నాకు ఆఫర్స్ వద్దు అంటున్నాడు. ఆన్సర్ చెప్తాడు, కానీ ఆయన ఏమంటున్నాడు? ఎట్టి పరిస్థితుల్లో ఆఫర్కి లొంగిపోవట్లేదు. అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన లోక ఆశలను జయించే స్వభావం, లోక ఆశల్ని ఓవర్కమ్ చేసేస్తున్నాడు. నాకు అవసరం లేదు. చాలా ఆఫర్స్ మనకు కూడా సాతాను పెడతా ఉంటాడు. నువ్వు ఇది చేస్తే నీకు ఇది కలుగుతుంది కదా, కాబట్టి నువ్వేం చేయాలంటే నువ్వు దీంట్లో పడిపో, ప్రేరేపిస్తూ ఉంటాడు. ఈ తప్పు చేసేయి, చేయొద్దని అంతరాత్మ చెప్తూ ఉంటుంది, చేయొద్దని వాక్యం బోధిస్తూ ఉంటుంది, చేయొద్దని మనకు తెలుసు. స్టిల్ చూడండి, ఇందాక ఆయనే చెప్పాడు, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం, అవ్వమ్మ పండు తిన్నది కదా, ఒకసారి చదవండి అన్నమాట. 3వ అధ్యాయం 6వ వచనం.
ఆ, ఉమ్, 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 ఉమ్. ఏడో వచనం. చాలు. ఇప్పుడు చూడండి ఇక్కడ, లోకంలో పండు తినగానే ఏం జరిగింది? కళ్ళు తెరవబడ్డాయి. అంటే మన భాషలో, నువ్వు ఆఫర్కి లొంగిపోగానే, పాపం తినగానే, లేదా పాపాన్ని స్వీకరించగానే, సాతానుకు లొంగగానే, పాపంలో లోకంలో నీ కళ్ళు తెరుస్తాయి, తెరవబడతాయి. కానీ అట్ ద సేమ్ టైం అక్కడ చూడండి, లోకాసువార్త 24:30 చదవండి. లోకాసువార్త 24, ఇక్కడ కూడా కన్నులు తెరవబడ్డాయి. ఇక్కడ చూడండి. ఉమ్, ఉమ్, ఉమ్. స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా ఆ, వారి కన్నులు తెరవబడి ఆ, ఆ, ఆదికాండం 3:7లో కన్నులు తెరవబడి దేవుడు కనబడట్లేదు. అండర్స్టాండ్? ఆదికాండం 3:7లో వాళ్ళ కన్నులు తెరవబడి దేవుడు కనబడట్లేదు. లూకాసు వార్త 24:31లో కన్నులు తెరవబడి దేవుని గుర్తుపడుతున్నారు. డిఫరెంట్ ఏంటంటే అది లోక సంబంధమైన కోరికలు, దానికి లోబడితే నువ్వు కళ్ళు మూసుకుపోతాయని. అక్కడ కన్నులు తెరవబడ్డాయంటే మూసుకుపోతాయి. మీరు బైబిల్ గ్రంథం బాగా చదవండి ఒకసారి. ఏముంటుందంటే ఫుట్ నోట్లో కన్నులు తెరవబడ్డాయంటే కింద రివర్స్ ఉంటుంది. ఎప్పుడైనా గమనించారా? ఫుట్ నోట్లో బైబిల్ అంతా చదువుతున్నప్పుడు కన్నులు తెరవబడ్డాయంటే కింద కన్నులు మూసుకుపోయాయి అని ఉంటాయి, రివర్స్లో ఉంటుంది. అక్కడ కూడా అదే జరుగుతుంది. అక్కడ వారి కన్నులు మూసిపోయాయి, దేవుని నుంచి దూరం అయిపోయారు, ఏదైనా నుంచి బయటకు వచ్చేసారు, దేవుని మహిమను కోల్పోయారు, అనవసరంగా కష్టపడాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. ఇక్కడికి వచ్చేసరికి లూకాసు వార్తలో ఎప్పుడైతే వారు రొట్టె ద్రాక్షారసం సహవాసంలోకి వచ్చారు, రక్షణలోకి వచ్చారు, దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని స్వీకరించడానికి రెడీ అయ్యారో, మరలా కన్నులు తెరవబడ్డాయి. యేసు ప్రభువు కనబడుతున్నాడు. ఇప్పుడు యేసు ప్రభువు కనబడుతున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే దానియేలు లోకంపై ఎంతో విజయం సంపాదించిన వ్యక్తి. నాకు వద్దు అంటున్నాడు, తీసుకొని అంటున్నాడు. అంటే ఎక్కడ రాజీ పడట్లేదంట. ఆయనకి ఏం అవసరం అండి? దేవుడు అంటాడు చూడండి, హగ్గై గ్రంథంలో అన్నీ దేవుడివే కదా, దేవుడే నాతో ఉన్నప్పుడు నాకు ఇంకేం అవసరం అన్న కాన్సెప్ట్ అనమాట భక్తులందరిది కూడా. హగ్గై 2:8లో ఏమంటాడు? వెండి నాది, చాలు, వెండి నాది, బంగారం నాది అని దేవుడు అన్నాడు. ఇప్పుడు నేను వచ్చి యేసు ప్రభు నావాడంటే వెండి నాదే, బంగారం నాదే, అంతే కదా, బట్టలు నాయే, మహిమ నాదే, పరలోక రాజ్యము నాదే. ఎప్పుడు? యేసు ప్రభు నాతో ఉన్నప్పుడు, యేసు ప్రభుని నేను కలిగి ఉన్నప్పుడు. ఒక సేవకులు చెప్తూ ఉంటారు, చాలామంది అంట మందిరాలకు వస్తారు, ప్రసంగాలు వినడానికి వస్తారు, మీటింగులకు వస్తారు, కానీ దేవుడిచ్చే అన్నీ ఎత్తుకుపోతారట. ఏమి ఎత్తుకుపోతారు? ఫుడ్డు, ఆశీర్వాదాలు అన్నీ ఎత్తుకుపోతారు, కానీ యేసు ప్రభుని ఎత్తుకొని తీసుకెళ్ళాలని ఎవరు అనుకోరంట. యేసు ప్రభుని ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్ళిపోతే అన్నీ వస్తాయి కదా. యేసు ప్రభు ఉన్నాడు అనుకోండి, ఆయన పెద్ద లాకరు, పెద్ద బ్యాంకు, పెద్ద హోటలు, పెద్ద రెస్టారెంటు, పెద్ద లైబ్రరీ, ఏమైనా అనుకోండి, మీకు ఏ కార్నర్లో కావాలంటే అన్ని కార్నర్లో యేసు ప్రభు ఉంటాడు. యేసు ప్రభుని ఎవ్వరు ఇంటికి తీసుకెళ్లరంట. ఎందుకు తీసుకెళ్లరంటే ఇంట్లో టీవీ ఉంటుంది, మొగల్ రేకులు సీరియల్ ఉంటాయి, మాకైతే క్రికెట్ ఉంటుంది, పిల్లలైతే వాట్సాప్ చూస్తారు, ఇంకా భార్యాభర్తలు పిల్లలు కొట్టుకుంటే బూతులు వస్తాయి మధ్యలో అప్పుడప్పుడు. మరి యేసు ప్రభు ఉంటాడు కదా. యేసు ప్రభు అరే ఏంట్రా మీరు ఎట్లున్నారు, నేను ఉండాలని వెళ్ళిపోతారు ఆయన. మనం ఏమంటాం? వద్దులే ప్రభు నీకు ఇక్కడ ఉండలేవులే, కానీ నువ్వు చర్చిలోనే ఉండు, నీకు అదే మంచిది అని చెప్పి యేసు ప్రభుని ఇక్కడే పెడతాం. యేసు ప్రభుని మాత్రం మన ఇంటికి పిలవమంట. కాబట్టి గమనించినట్లయితే దానియేలు ఎక్కడ కూడా లోకానికి లేదా ఆఫర్స్కి లొంగని వ్యక్తిగా ఉన్నాడు. మనం ఇదే రాజుల అధ్యాయాలు చూస్తాం కదా, గెహాజీ అన్నిటికీ లొంగిపోయిన వ్యక్తి. ఏం తెచ్చుకున్నాడు? కుష్టు రోగాన్ని తెచ్చుకున్నాడు కదా. చూడండి మాట ఎక్కడ ఉంటుంది అది? రెండవ రాజుల గ్రంథం మేబీ 5వ అధ్యాయం, 5 కానీ 6 కానీ, అదొక్కటి చదవండి. 5ఏనా? చదవండి, చదవండి అమ్మ. కుష్టు వస్తుంది ఆయనకి. 5వ అధ్యాయంలో 20వ వచనం చదవండి. ఫస్ట్ 20 చదవండి. అంతటా దైవజనుడైన సేవకుడకు గెహాజీ
ఆ. ఉమ్. 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 ఏదైనా తీసుకుందని అనుకుని ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. ఓకే, చాలు చాలు చాలమ్మ. ఫస్ట్ ఎలీషాకి ఆఫర్ చేశాడు ఎవరు? నయమాను. పాస్టర్ గారు వద్దని నాకు సేవకుడు ఏమనాలా? నాకు కూడా వద్దులే అయ్యగారు అనాలా వద్దా? ఆయన ఏమంటున్నాడు? అయ్యగారు అట్లా అంటలేరు కానీ మీరు ఆగండి, మీకు తెలియదు అని చెప్పి అయ్యగారిని కూర్చోబెట్టి ఈయన వెళ్తానంట ఊరికి, బయటికి వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏమి ఇస్తారు ఇవ్వండి అంటే మొత్తం ఆ పట్టు వస్త్రాలు అవన్నీ ఇచ్చారంట. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలీషా అడుగుతుండే 26వ వచనం. ఉమ్, ఉమ్, ఆ, 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 ఉమ్, 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 ఉమ్. సంపాదించుకుంటకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు చాలు చాలమ్మ చాలు. నయమానుకు పోయింది ఎవడికి పట్టింది? వీడికి పట్టింది. మనం కూడా చాలాసార్లు పక్కోడిని చూసి నేర్చుకుంటాం కదా, వాడికి వదిలేస్తే నీకు వచ్చిద్ది అనమాట అది. అంతే కదా. ఆ, సువార్తల్లో ఉంటుంది కదా, శుభ్రంగా కడిగిన ఇల్లు విడిచిపెట్టి బాగా ఉందని చెప్పి వెళ్ళిపోయిన ఒక దయ్యాన్ని తీసుకెళ్ళి దాని ఫ్రెండ్స్ అందరినీ తోలుకొని వచ్చిద్దట. మొత్తం 7 దయ్యాలు వచ్చి ఉంటాయంట. కాబట్టి ఇక్కడ నా తలంపు ఏంటంటే, గెహాజీకి ఏంటంటే ఇక్కడ అదే అంటున్నాడు, నా మనసు రాలేదా? చాలాసార్లు దేవుని మనసు, యేసుప్రభు మనసు మనలో ఉండదు. మనం ఎందుకు రాజీ పడిపోతాం, ఎందుకు లోకాశలకి పడిపోతూ ఉంటాం అంటే, దేవుని మనసు మనలో లేకపోవటం వల్ల సింపుల్గా ఫాల్ డౌన్ పడిపోతూ ఉంటాం. దేవుని మనసు మనలో ఎందుకు ఉండదు? ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, శక్తి ఉండదు. మీరు కంటిన్యూ, నేను చెప్తున్నా కదా, నా జీవిత అనుభవంలోనే చెప్తున్నా, కంటిన్యూగా 10 రోజులు ఆపకుండా ప్రార్థన చేయండి, దేవుని శక్తి మీకు కన్ఫామ్గా వస్తుంది. మీకు అర్థమైద్ది కూడా. ప్రతి విషయంలో కంటిన్యూగా ఆపేయండి 10 రోజుల తర్వాత, అప్పుడు కూడా అర్థమైద్ది దేవుడు లేడు అని. నేను పరీక్షించుకున్నా అండి, ఆపేసా చేసా, నేను పరీక్షించుకునే చెప్తున్నా. నేను కంటిన్యూగా ప్రార్థన చేశాను మొన్న దాదాపు నెల నుంచి ఆపట్ల. ఏ చిన్న ప్రార్థన చేసుకున్నా దేవుడు ఆలకిస్తాడు. మొన్న ఉదయం స్కూల్కి వెళ్ళడానికి బయలుదేరా, ఇక్కడ నుంచి నడుచుకొని పోవాలి, అప్పటికి లేట్ అయిపోయింది. 6 గంటలకు బస్సు మిస్ అయిపోతే మళ్ళీ స్కూల్ టైం లేట్ అయింది. ఫస్ట్ డే లేట్గా ఎందుకు వెళ్ళాలని చెప్పి తొందరగా అయ్యాం, కానీ లేట్ అయిపోయింది. నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభువా ఏం చేస్తానో తెలియదు, నేను అక్కడ రాగానే ఆటో దొరకాలి, అక్కడ పోగానే బస్సు దొరకాలి, బస్సులో సీటు దొరకాలి, మళ్ళీ అంత దూరం నుంచి ఉంటాం, అన్నీ చెప్పినాం. కరెక్ట్గా ఇక్కడ నేను రాగానే ఒక ఆటో దొరికింది, దింపిండు. ఎక్కడ? పాత బస్ స్టాండ్ కాడ దింపిండు. వాళ్ళు అక్కడికి రాగానే ఇంకొక ఆటో వచ్చింది కొత్త బస్ స్టాండ్ నుంచి, మళ్ళీ అక్కడ 20 రూపాయలు ఇచ్చి అక్కడెక్కినాం. మళ్ళీ చూడగానే నేను అవాక్క, ఎందుకంటే బస్సు స్టాండ్ అంతా ఖాళీగా ఉంది, బస్సులు లేవు. ఆటో దిగి ఎట్లా వెళ్తాం కదా అవుట్ గేట్లో, బస్సులు కనబట్ల. అబ్బా, 1 గంట లేట్ అయిపోయింది, వెళ్ళేసరికి 10 అనుకున్నా. కానీ భద్రాచలం బస్సు ఈ పక్కకు ఉంది, జనాలు ఎక్కారు, ఇటు పక్కకు పెట్టాడు. నేను ఇటు వెళ్ళగానే భద్రాచలం బస్సు వచ్చింది. మళ్ళీ అందరూ స్టాండింగ్లో ఉన్నారు. స్టాండింగ్ అంటే ఫుల్గా ఉంది. ఫుల్గా ఉంటే నిల్చొని వెళ్ళాలా, మళ్ళీ ఎందుకులే ఆగిపోదాం అనిపించింది. మళ్ళీ కాళ్ళు నొప్పి కదా, ఆగిపోదాం అనుకున్నా. కండక్టర్ అడిగితే సీట్ ఉందండి లోపల అన్నాడు. మళ్ళీ ఆ చివరకు కూడా లేదు, మధ్యలోనే ఉంది అది కూడా. మధ్యలోనే ఒక సీటు ఖాళీ ఉంది, వాళ్ళు కూర్చోవాలా, ఫ్యామిలీ అంట. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు రాజీ పడకుండా ప్రతిదాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్తామో దేవుడు ప్రతి ప్రార్థన ఆలకిస్తాడు. ఇక్కడ కూడా తర్వాత అధ్యాయంలో దానియేలు ప్రార్థన చేస్తాడు. దానియేలు ప్రార్థన దేవుడు ఆలకించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే లోక ఆశలను జయించిన స్వభావం, అందుకని ఆయన బహుప్రియుడిగా ఉన్నాడు. మనకి చాలా వచనాలు ఉన్నాయి, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, ఇవన్నీ వాళ్ళకి తెలుసు అన్నమాట. ముందే యోహాను భక్తుడు రాయకముందే వాళ్ళందరికీ తెలుసు. దేవుని ద్వారా తెలుసుకున్నారు, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తెలుసుకున్నారు. మోషే కూడా అంతే కదా, సమస్తాన్ని విడిచిపెట్టాడు, సుఖభోగాలను విడిచిపెట్టాడు. ఎవరి కోసం? దేవుని పని కోసం. రిజెక్ట్ చేయడం నేర్చుకుంటే దేవుడు ఇవ్వటం స్టార్ట్ చేస్తాడట. ఒక సేవకుడు చెప్తాడు, క్రైస్తవుల్లోని సీక్రెట్ ఏంటంటే, ఎప్పుడైతే నాకు వద్దు ప్రభు అని అన్నీ వదిలేస్తామో, మన టైంని, మన మనీని, మన శక్తిని, మన బలాన్ని, మన ఫ్యామిలీని మొత్తం వదిలిపెట్టేస్తూ ఉంటాము దేవుడి కోసం, దేవుడు అప్పుడు మొత్తం ఇవ్వడం ప్రారంభిస్తూ ఉంటాడంట మొత్తం. ఎందుకు? దేవుని కోసం అన్నీ వదిలిపెట్టేసినప్పుడు దేవుడు అన్యాయం చేయుట
అసంభవం కదా. రవిరాజు అని చెప్తా వచ్చారుగా మొన్న. దేవుడు అన్యాయం చేయట అసంభవం, సర్వశక్తుడు అన్యాయం చేయట జరిగే పని కాదు అది. కాబట్టి ఈ ఫార్ములాను వీళ్ళంతా ఫాలో అవుతూ ఉన్నారు. తర్వాత చూస్తాం మనం ఆయన స్వభావాల్లో ఇంకోటి చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 4-5 వచనాలు. ఉమ్, 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 ఉమ్. ఏదైనా ఒక నింద మోపవలనని కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను కనుక తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఉమ్, 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 చాలు చాలు. ఇదే క్వశ్చన్ మనం వేసుకుందాం. మనం కానీ సీనన్నలో లోపాలు, సాగరణలో లోపాలు రాసామనుకోండి, పెద్ద బుక్లు అవుతాయి కదా మనకి. ఒక్కొక్కరికి ఒక బుక్ అయింది. జర్నాలో లోపాలు, అక్షితలో లోపాలు, ఎవరైనా వేసుకోండి. మన పేరు పెట్టుకొని, మన ఫ్యామిలీ మెంబర్స్ పెట్టుకొని వారిలో లోపాలు అని రాస్తే రాతనే ఉంటాం పాయింట్లు. అన్న ఎడిషనల్ ఇవ్వన్నా, ఎడిషనల్ కంపల్సరీ మనం ఏమంటాం, ఎడిషనల్ ఇవ్వన్నా సరిపోవట్లేదు. కానీ ఇక్కడ చూడండి, దానియేలంట ఎవరు కనుగొనలేకపోతున్నారు లోపాన్ని, శత్రువులు కనుగొనలేకపోతున్నారంట. అంటే ఎంత క్వాలిటీ భక్తి చూడండి. అక్కడ వాళ్ళు ఏమంటున్నారు, దేవుని పద్ధతిలో కానీ మరి ఏ విషయం అందేనే కానీ అతనిలో లోపాలు దొరకట్లేదంట. అంటే ఎంత నిజాయితీగా బతికిన వ్యక్తి, ఎంత పరిశుద్ధమైన వ్యక్తి, ఎక్కడ దొరకట్లేదంట. రాజు విషయంలో కానీ శత్రువుల విషయంలో కానీ ఒక నిందేద్దామంటే దొరకట్లేదు, ఏంటిరా బాబు వీడు అన్నట్టుగా జీవిస్తున్నాడంట. అంటే మూడో స్వభావం ఏంటంటే ఆయన లోపం లేని వ్యక్తి. అలా మనం జీవించాలి. అలా మనం జీవించినప్పుడే దేవుడికి మనం కూడా బహుప్రియుడిగా ఉంటాం. కాబట్టి అందుకే అంటాడు చూడండి, ప్రసంగిలో ఒకటి ఉంటుంది మాట, లోపము గలది లెక్కకు రాదు. లోపం ఉంటే మనం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేం. ప్రసంగి 1వ అధ్యాయము 15వ వచనం. లోపము గలది లెక్కలోకి తీసుకోడు దేవుడు. నేను ఒక ప్రసంగాన్ని వింటూ వచ్చాను మొన్న. ఆయన చెప్పిన ప్రసంగం ఏంటంటే, సేవకుడు పేతురు భక్తుడు రాస్తాడు లోతు గురించి, నీతిమంతుడైన లోతు అని పేతురు 2వ పత్రికలో రాస్తాడు. మరి లోతు నీతిమంతుడైతే కదా, లోతు నివసించింది ఎక్కడ? సొదొమ గొమొర్రాలో నివసించిండు. చుట్టూ ఎవరున్నారు? చుట్టూ భయంకరమైన వ్యభిచారులు, త్రాగుబోతులు, వాళ్ళందరూ నుంచి కూడా కుటుంబాన్ని అంతా కాపాడుతూ వచ్చిండంట. పిల్లలు కూడా ఎక్కడ తప్పు చేయకుండా కాపాడుకుంటూ వచ్చిండంట. ఇంత బాగున్న వ్యక్తి ఎక్కడ పడిపోయిండు? సహవాసంలో పడిపోయిందంట. మస్తు పాయింట్ చెప్పిండు ఆయన. ఏం చెప్పిండంటే, అబ్రహాం అన్నాడు, నీ మందులు నా మందులు ఎక్కువైపోయినాయి, కాబట్టి మనం విడిగా ఉందామంటే ఈయన వెంటనే అన్నాడంట, నాకు ఆ పచ్చగా కనిపించే ప్రాంతం అంతా కావాలి అని తీసుకొని వెళ్ళిపోయిండంట. ఆయన వివరిస్తూ చెప్తుండ, అసలు లోతుకి అసలు ఏమాత్రమైన బుద్ధి ఉందా? దేవుని సహవాసాన్ని విడిచి, తండ్రిని విడిచి, చిన్నప్పటి నుంచి తండ్రి చచ్చిపోతే బాబాయ్ స్థానంలో ఉండి పెంచిన అబ్రహాంని ఒక్క మాటతో ఏమన్నాడు, నువ్వు నాకు అవసరం లేదు పో, నాకు అదే కావాలని చెప్పి లోకాన్ని కోరుకున్నాడంట. లోకాన్ని కోరుకోవడంతో ఆయన పతనం ప్రారంభమైంది. కానీ యాక్చువల్గా ఆయన నీతిగానే బతికిండు. కానీ ఆ తర్వాత సీన్ కట్ చేస్తే భయంకరమైన వంశాలు రావడానికి కారణమైండు. భార్య చచ్చిపోయింది, కుటుంబం కొలాప్స్ అయిపోయింది. అంటే నీ నీతి స్వనీతి ఎక్కడ కూడా పనిచేయదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే లోపాలు ఉన్నాయి ఆయనలో కూడా. నీతిగా బతికినా కూడా నీ పరిశుద్ధత అక్కడ ఉపయోగపడలేదని చెప్తాడనమాట. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మన గొర్రెపిల్ల విషయంలో కూడా, గొర్రెపిల్లకి ఎక్కడా కూడా లోపం లేనిదా దాన్నే తీసుకురావాలి యాజకుల దగ్గరికి, దాన్నే కట్ చేయాలి. దాంట్లో మచ్చ అయినా, దానికి రోగమైనా ఏది ఉండకూడదంట. ఇప్పుడు దానియేలు అట్లా ఉన్నాడా లేదా? ఏ దిక్కున ఏ యాంగిల్లో చూసినా లోపాలు కనుగొనలేకపోతున్నారు, తప్పులు దొరకట్లేదు, వాళ్ళ కోపం వస్తుంది, ఏం చేయాలి తెలియక. అంత పరిశుద్ధంగా జీవించిన స్వభావం. కాబట్టి అందుకనే మనం ఇటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. చూడండి, యేసు ప్రభువులో కూడా ఇందాక అన్నయ్య చెప్పాడు కదా, హెబ్రీ 7:26 యేసు ప్రభు ఎలాంటి వాడు? పవిత్రుడు, నిర్దోషి,
చదవండి. ఆ, నిష్కలంకుడును పాపుల్లో చేరక ఉమ్, ఉమ్, మిక్కిలి హెచ్చైన వాడు. ఉమ్, ఆ, ఇదే అన్నమాట లోపం లేని క్యారెక్టర్ అంటే ఎవరు ఇది తప్పు పట్టలేరు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా అంటాడు కదా, 8:46, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు, మీకు ఎవరికి ఆ దమ్ముంది. ఇప్పుడు దానియేలు కూడా అంటాడు అదే మాట, అనడానికి ఎలిజిబుల్ పర్సన్ అనమాట. నాలో తప్పు మీరు చూపించండి రా అబ్బాయిలు అంటాడు. మనం పరీక్షించుకుంటే నాకు చెప్పే కదా అడిషనల్ కూడా సరిపోవు. ఆయన గురించి చెప్పన్నా అంటే నేను చెప్తానే ఏమంటే తగులుకోనా, అది ఇది ఉందన్న, ఇది ఉందన్న, ఇది లోపమన్నా, అక్కడ అదన్నా, ఇక్కడ ఇదన్నా, ఇక్కడికి రారన్నా. నా గురించి చెప్పన్నా అంటే అవతల ఆయన చెప్తాడమ్మా నా గురించి. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఒక ఆయన అదే చెప్తాడు, ఒక కొటేషన్స్ వస్తూ ఉంటాయి ఫేస్బుక్లో. బైబిల్ చదువుతున్నప్పుడు కానీ వాక్యం వింటున్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బైబిల్ చదువుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు కానీ నువ్వు ఈ క్యారెక్టర్ ఇది వాళ్ళకి సంబంధించింది, అర్థమైందా, బాగా డబ్బులకు ఆశపడుతున్నారు అన్న ఇస్కరియోతు యోధ క్యారెక్టర్ వచ్చింది అనుకోండి, ఇది ఆ అన్నకు సంబంధించిందే, ఇది ఇస్కరియోతు యోధ అని అంటామంట. బాగా ఇప్పుడు అవ్వమ్మ ఉంది, రమ్యమైన పండు చూడగానే ఆశపడ్డది, అది వచ్చింది అనుకోండి, అక్క కూడా అంతే, ఏమైనా చూడగానే మస్తు ఆశపడిద్ది. మనకు ఆపాదించుకోమంట, ప్రతి దానికి ఇంకొక అక్కకి, ఇంకొక అన్నకి, ఇంకొక అమ్మకి, ఇంకొక తమ్ముడికే ఆపాదిస్తామంట. ఇది రాంగ్ వే అంట. ప్రతిసారి బైబిల్ని ఎవరికి ఆపాదించుకోవాలి, ఫస్ట్ ఇస్కరియోతు గురించి రాగానే అబ్బా నేను కూడా ఈ విషయంలో ఫలానా దగ్గర మంచిగా ఉన్నారు కానీ ఇక్కడ పడిపోయా, ఇది నీలో లోపానికి కవర్ చేయడానికే కానీ బైబిల్ అవతల వాళ్ళని ఎత్తి చూపిస్తే నువ్వు రాంగ్ వేలో బైబిల్ చదువుతున్నట్టంట. చాలామంది ఇప్పుడు అదే జరుగుతుంది. వీళ్ళు ఆ సంఘం అట్లా, ఈ సంఘం ఇట్లా చెప్పే బదులు అసలు నాలోనే లోపం ఉందని గుర్తిస్తే క్లియర్, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. దేవుడితో మనం సమాధాన పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మూడవదిగా ఆయన ఏ లోపం లేని వ్యక్తి. నాలుగవదిగా చూద్దాం, 6వ అధ్యాయం 3వ వచనం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. రాజు ఉద్దేశించాడు. ఎందుకు రాజు ఉద్దేశించాడంటే ఫస్ట్లో ఉంది కదా ఏంటి, అతి శ్రేష్టమైన బుద్ధి గల, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. శ్రేష్టమైన బుద్ధి అనే లక్షణం కూడా దానియేలును ఏం చేసింది, అతి ప్రియుడైన, బహుప్రియుడైన వ్యక్తిగా మార్చేసింది. క్వాలిటీస్ అనమాట ఇవన్నీ. ఇప్పుడు ఇవన్నీ మనం చెక్ చేసుకుంటూ రావాలి, ఒకటి ఉందా లేదా, డ్రాప్ అయిపోయినా ఉందిలే కానీ కొంచెమే ఉంది, ఇంకా పెరగాలి కదా, చాలా ఉంటాయి కదా, మనకు కూడా ఉంటాయి కదా తెలుగు సబ్జెక్టులు, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజిక్స్. మనం అంటాం నేను మ్యాథ్స్లో చాలా వీక్ అన్నా కానీ తెలుగు బాగా చదువుతా. మా ఇంటి దగ్గర మొన్న ఒక పిల్లగాడు వచ్చింది, మా 10th క్లాస్ తెలుగు పోయిందంట, అన్నీ పాస్ అయ్యి తెలుగు ట్యూషన్కి వచ్చిందాడు. ఆ తెలుగు ట్యూషన్కి వస్తే మా అక్షిత్ని వాడితో పాటు పంపించిన, నువ్వు కూడా నేర్చుకోరా, నువ్వు ఇట్లా అవుతావు చదువుకోపోతే అని చెప్తూ, వెనకాల మేడం గారు తెలుగు టీచరు, వాళ్ళ స్టూడెంటే తెలుగు ఫెయిల్ అయినంట పాపం. ఎక్కడ న్యూ ఇయర్ అలా దాదాపు 30,000 అంత కట్టి 40,000 కట్టి చదివిస్తే తెలుగు పోయింది వాడిది. అన్నీ పాస్ అయిందంట, తెలుగు పోయిందంట. మళ్ళీ రాసిండు, రిజల్ట్ ఇంకొచ్చినాయో రాలేదు. కాబట్టి మనం కూడా అన్నిట్లో కరెక్ట్గా ఉండాలనుకుంటే కష్టం. ఎక్కడో దగ్గర మనం పరిశుద్ధత, పవిత్రత, లోపం లేనితనం, లోకాశలు, అది శ్రేష్టమైన బుద్ధి, ఎక్కడో దగ్గర పడిపోతాం. కాబట్టి మనం పరీక్షించుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే ఆయన అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడంట. ఇంకొక మాటలో చెప్పాలంటే ఈయన అతి నమ్మకమైన వాడు, అంతే కదా, నమ్మకమైన వాడు. కాబట్టే రాజ్య బాధ్యతలు ఈయనకు అప్పగిస్తున్నాడంటే మామూలు విషయమా? అంటే నీ బుద్ధి నీకు ఏం చేస్తుంది చూడండి, సామెతల్లో ఉంటుంది, దయను సంపాదిస్తుంది. అంటే మంచి బుద్ధి ఏం చేసింది, రాజు యొక్క దయను సంపాదించి ప్రధానమంత్రిగా చేసింది. సామెతలు 13:15 సుబుద్ధి దయను అంటే రాజు యొక్క దయను సంపాదించింది, రాజు అయిపోయిండు, తర్వాత ప్రధానమంత్రి అయింది. చూడండి తర్వాత ఈయనకి సుబుద్ధి ద్వారా ఇంకా మనకి ఏం కలుగుతాయంటే 19:11 సామెతలు 19:11 ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము ఇచ్చును. దీర్ఘశాంతాన్ని ఇచ్చిందా లేదు, ఎక్కడా తొట్టిల్ల పోట్ల, దానియేలు ఎక్కడ పడిపోట్ల,
ఏ కార్నర్లో చూసుకున్నా దీర్ఘశాంతంగా ఉంటాడు, తెలివిగా ఉంటాడు, లోపంలో దొరకట్లేదు. ఎవడరా బాబు వీడు యాడ్ నుంచి వచ్చిండు ఇస్రాయేల్ దేశం నుంచి అంట అని వాళ్ళందరూ అనుకుంటున్నారు అన్నమాట. బబులోన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఎందుకు అంటే దేవుని మీద ఆధారపడ్డ వ్యక్తి, దేవుని చేత ప్రేమించబడిన వ్యక్తి, దేవుని చేత శబాష్ అనిపించుకున్న వ్యక్తి అన్నమాట ఈ లక్షణాలు ఇవన్నీ. మనం కూడా అట్లా ఉండాలనే దేవుడు కోరుకుంటున్నా ఉన్నాడు. దావీదు విషయంలో కూడా చూడండి, ఆయన కూడా మంచి సుబుద్ధి గలవాడని ఉంటుంది. దావీదు కూడా సౌలు చెప్పిన ప్రతి పని చేస్తాడు. 1 సమూయేలు గ్రంథం 18లో ఉంటుంది. 5వ వచనం 18:5. దావీదు సౌలు తను పంపిన చోటుకెల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతను నియమించాను. ఎప్పుడైతే నీలో సుబుద్ధి ఉంటుందో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే సుబుద్ధి అంటే దట్స్ మీన్స్ ఏంటంటే తగ్గింపు తత్వం, నమ్మకత్వం, నేను నమ్ముతారో దేవుడు ఖచ్చితంగా ఒక మెట్టు డెఫినెట్లీ ఎక్కిస్తాడు, దాంట్లో డౌటే లేదు. ఎప్పుడైతే నువ్వు నమ్మకంగా ఉంటావో, నేను కూడా గమనిస్తూ ఉన్నాను నా జీవితంలో దేవునిలో వచ్చాక, ఎవరైనా సరే మా ఇప్పుడు నేను 3 స్కూల్ 4 స్కూల్ మారానా, పాపం వాళ్ళన్ని సీక్రెట్లు నాకు చెప్తారు. వాళ్ళ పర్సనల్ సీక్రెట్లు అన్నీ చెప్తారు. ఎందుకు? నేను మళ్ళీ వాళ్ళు ఎవరికి స్ప్రెడ్ చేయను కాబట్టి. అంటే వాళ్ళ బాధలు ఎవరికో వాళ్ళు చెప్పుకోవాలి కదా. వాళ్ళు సార్ ఇట్లా మీరు ప్రేయర్ చేస్తారు కదా, చర్చికి వెళ్తే ప్రేయర్ చేయండి. చాలా చాలా విషయాలు, చాలా డీప్ విషయాలు కూడా నాకు చెప్పే సందర్భాలు ఉన్నాయి. లేడీ టీచర్లు చెప్తారు, మీరు ప్రేయర్ చేయండి సార్, దేవుడు ఏదో ఒక మెయిల్ చేస్తాడు. ఎప్పుడు మనల్ని నమ్మేటట్టు అంటే దేన్ని బట్టే వాళ్ళు గమనిస్తారు. ఈయనకి జ్ఞానం ఉంది, ఈయనకి సుబుద్ధి ఉంది, ఈయన మంచితనం ఉంది, ఈయనకి చెప్పొచ్చు అన్నప్పుడు మాత్రమే. ఈయనకి చెప్తే మొత్తం ఊరంతా టామ్ టామ్ చేస్తారంటే అసలు ఒక్క విషయం కూడా చెప్పరు. ఫస్ట్ ఏదైనా ఒకటి చెప్పారనుకోండి, అది మొత్తం స్ప్రెడ్ చేసామనుకోండి మనం, ఇంకా అసలు మనతో మాట్లాడరు, ఏమీ చెప్పరు. అంటే సుబుద్ధికి ఉన్నటువంటి లక్షణాలు అన్నమాట. కాబట్టి దాని అయినటువంటి 4వ లక్షణం ఏంటంటే ఆయన అత్యంత నమ్మకమైన వ్యక్తి. కాబట్టి ఎంతమంది రాజులు? 4 రాజుల దగ్గర పనిచేశాడు. 4 రాజులు నమ్మారుగా. ఫస్ట్ రాజు వచ్చి హైట్లో పెట్టాడు, తర్వాత దింపారా మిగతా వాళ్ళు? ఇంకా దిగల. ఒకసారి ఎక్కితే ఇంకా ఆయన పైనే ఉంటాడు. కానీ ఫస్ట్ రాజు ప్రధానమంత్రి చేశాక తర్వాత బెల్షస్సర్ వచ్చి ఏం చేశాడు? నువ్వు మంచిగా లేవు కానీ సైనికుడిగా ఉండు, వంటోడిగా ఉండు అని మార్చారా? ఉండరు. అదే హైట్లో ఎప్పుడైతే అదే రక్షణ, అదే పరిశుద్ధత, అదే పవిత్రత మనం మెయింటైన్ చేసుకుంటూ పోతామో దేవుడు అదే హైట్లో మనల్ని ఉంచుతాడు, దించడు. అసలు సమస్య లేదు. పడిపోతే మాత్రం పడిపోతాం, దాంట్లో కూడా తేడా ఏం లేదు. కాబట్టి ఆయన అతి శ్రేష్టమైన సుబుద్ధి కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. మనం కూడా అలా ఉండాలి. చివరిగా ఈ అంశాన్ని చూసుకొని ముగించుకుందాం. 6వ అధ్యాయం 10వ వచనం మనకు తెలిసింది, చాలాసార్లు మనం చదువుకున్నాం. ఆయన ప్రార్థనాపరుడు. చదవండి. చాలు. అంటే నా తలంపు ఏంటంటే మామూలుగా ప్రార్థన చేయటం కాదు. కండిషన్ ఏంటి ఇక్కడ? కండిషన్ వెరీ సీరియస్. కండిషను వెరీ సీరియస్. మన క్రికెట్ భాషలో చెప్పాలంటే 6 బాల్ 36 రన్స్ కొట్టాలి. 6 బాల్ 36 రన్స్ కొట్టాలి లాస్ట్ ఓవర్, అయితేనే వరల్డ్ కప్ గెలుస్తాం. కండిషన్ ఎట్లా ఉంటుంది? వెరీ సీరియస్. 6 బాల్ 4 రన్స్ కొట్టాలి. 4 సింగిల్ తీసినా 2 డాట్లు అవుతాయి, ఇంకా 2 బాల్ మిగిల్చుకోవచ్చు. తేడా ఉందా లేదా? ఇది ప్రార్థనే, ఇది ప్రార్థనే. ఇది మ్యాచ్ విన్నే, అది మ్యాచ్ విన్నే. కఠినమైన పరిస్థితి. అక్కడ ఏంటి? ఏమైనా తేడా వస్తే చనిపోతాడు. ప్రార్థన చేస్తే చనిపోతాడు. స్తుతి చేస్తే రిస్క్ ఉంది. అక్కడ రాజు శాసనం రాసేసాడు, ఎవరైనా ప్రార్థన చేసినా స్తుతి చేసినా వాళ్ళని చంపేయండి అని. చేస్తుంది ఎవరైనా? దాని ఆగట్లే. అంటే ఏంటి? కఠిన పరిస్థితుల్లో ప్రార్థించే స్వభావం. కఠిన పరిస్థితుల్లో ప్రార్థించే స్వభావం ఈయన ఏం చేసింది? దేవునికి బహుప్రియుడిగా చేస్తూ వచ్చింది. మనం కూడా చూస్తాం కదా కొత్త నిబంధనలో పౌలు శీల జైల్లో వేయబడతారు కదా. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో జైల్లో వేయబడ్డ వాళ్ళు ఏం చేస్తారు? పాటలు పాడుతున్నారంట, కీర్తనలు పాడుతున్నారంట, స్తుతి చేస్తున్నారంట. దెబ్బకి ఏమైంది రిజల్ట్? మనం రిజల్ట్ కూడా బైబిల్ చదివేటప్పుడు వాళ్ళు చేసింది దాని ఆన్సర్ కూడా చూడాలి, దాని రిజల్ట్ కూడా ఏమొచ్చిందో అవుట్పుట్ కూడా చూడాలి, గమనించాలి. ఏమైందంట? వెంటనే వాళ్ళు రక్షించబడ్డారు, వాళ్ళు మారు మనసు పొందారు. ఆ చెరసాల అధిపతి కుటుంబం అంతా
రక్షణ పొందుతూ వచ్చింది. అంటే కఠిన పరిస్థితుల్లో నువ్వు చేసే ప్రార్థన ఏం చేస్తా అంటే కంపల్సరీ ఒక అవుట్పుట్ని అయితే ఇస్తుంది. సుఖంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ప్రభువా నాకు మంచి ఆరోగ్యమే, మా పిల్లల్ని కాపాడు, అంతా ఓకేనా, హ్యాపీ, బాయ్ అంటాం, అంతే. ఇంతవరకే ఉంటుంది. ఎప్పుడైతే బాగా నీకు అసలు తట్టుకోలేని భారం వస్తుంది, ప్రార్థన చేసినప్పుడు కన్నీళ్ళు వస్తాయి, చాలా శ్రమల మధ్య నలుగుతూ ఉంటావు, అప్పుడు నువ్వు ఓపెన్గా నీ హృదయాన్ని మొత్తం కుమ్మరిస్తావు అనమాట. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన రిస్క్ ఉందని తెలిసిన ప్రార్థన విడవట్లే. ఏలియా కూడా చూడండి, ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చిందా లేదా? అక్కడ ఏమైనా తేడా వస్తే ఆ బయలు ప్రవక్తలందరూ ఏలియాని చంపుతారు. ఒకవేళ పొరపాటున అక్కడ అగ్ని దిగి రాకపోతే ఈయన సవాల్ ఇసిరిండు, మీరుగా అక్కడ పశువుని పెట్టండి, నీళ్ళతో తడపండి, పెద్ద గుంట తీయండి, దాని మీద నీళ్లు పోయండి. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. దహన బలికి ఇచ్చేటప్పుడు పొడిగా ఉండాలి కదా, మంట మండాలంటే. తేడా వచ్చిందా ఏలియా చచ్చిపోతాడు. కానీ ప్రార్థన చేస్తుండే. అక్కడ ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ప్రార్థించుచుండగానే కంప్లీట్ కూడా అవ్వదు, ఆమెను కూడా చెప్పడు, మొత్తం అగ్ని దిగిపోద్ది, మొత్తం పశువుని రాళ్ళను కూడా దహించి వేస్తుందంట. అంటే కఠిన పరిస్థితుల్లో ప్రార్థన చేసే అనుభవం దానియేలు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన బహు ప్రియుడిగా ఉన్నాడు. ఇట్లాంటి లక్షణాలు మనకి ఏమైనా ఉన్నాయా? మనం ఎక్కడ ఒక ఇదేంటి ఉంటుంది రిజల్ట్ షీటు, అది తీసుకొని అన్ని పాయింట్లు పెట్టుకుంటే ఇక్కడ ఫెయిల్ అని పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఒక 5 మార్కులు వచ్చినాయి, 100కి 5 వచ్చినాయి, ఇక్కడ ఒక 2 వచ్చినాయి. మనకు అలాగే వస్తాయి, ఎందుకంటే మనం ఆ స్థాయికి ఇంకా చేరుకోవట్లా. భక్తులు చేరుకున్నారు కాబట్టే కదా, హెబ్రోను సహవాసంలో కానీ భక్తులు కానీ వాళ్ళందరూ చేరుకున్నారు కాబట్టే ఆ రేంజ్ సేవా పరిచర్య చేయగలుగుతూ వచ్చారు. కాబట్టి కంక్లూజన్ ఏంటంటే ఇక్కడ టోటల్గా దానియేలు ఎందుకు బహుప్రియుడయ్యాడు అంటే కారణం ఏంటంటే టోటల్గా ఈ సినారియో ద్వారా మనం ఏం చెప్పొచ్చు అంటే చూడండి, 6వ అధ్యాయం 25 నుంచి 28 వరకు చదువుకొని ముగించుకుందాం. దర్యావేషు లోకమంతటా నివసించు రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడేవారికి కలుగునుగాక. నా సముఖన నియమించిందేమనగా నా రాజ్యంలోని సకల నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును. రక్షించువాడు నయ్యుండి చేయువాడు దానియేలును రక్షించనని. చాలు. టోటల్గా ఏంటంటే బహుప్రియుడని ఎందుకు అన్నాడు అర్థమవుతుందా? ఆయన నామానికి కంప్లీట్గా ఏమొచ్చింది, చుట్టుపక్కల అందరూ అన్యులు, చుట్టుపక్కల అందరూ వేరే భాష వాళ్ళు, చుట్టుపక్కల అందరూ దేవుడిని అంగీకరించిన వాళ్ళు. టోటల్ ఇక్కడ చూస్తే ఏంటంటే దానియేలు యొక్క దేవుడే, ఆయనే జీవం గల దేవుడు, ఆయన ఎదుట అందరూ వనకాలి, మోకాలు వేయాలి. ఒకసారేనా, ఇంత ముందు కూడా కదా, నెబుకద్నెజర్ కాలంలో కూడా చూడండి అంటాడు కదా, 2వ అధ్యాయంలో 46, 47 అంతటా రాజుకు నెబుకద్నెజరు నమస్కారం చేసి అతని పూజించి నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును. చాలు. అంటే దానియేలు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఏమొస్తుంది, దేవుని నామానికి రాజులు మారిపోతున్నారు కానీ ఈయన క్వాలిటీ మారట్లా, క్యారెక్టర్ మారట్లా, దేవునికి మహిమ తీసుకొస్తూనే ఉన్నాడు. కాబట్టి అందుకే ఆయన నీవు నాకు బహుప్రియుడు అయ్యాడు. దేవుని చేత, దేవుని వలన ప్రేమించబడిన నెంబర్ 1 వ్యక్తి. దానియేలు గ్రంథం చదవండి, ఎక్కడ నెగిటివ్నెస్ కనబడుతుందా? అత్యంత పరిశుద్ధమైన చిన్న బుక్ అది, ఎక్కడా కనబడదు. మీరు అబ్రహాం దగ్గర నుంచి చూసుకోండి, దావీదు వరకు, మిగతా అందరిలో చిన్న చిన్న మైనర్ కూడా దేవుడు చెప్తా ఉంటాడు. ఇందులో మైనర్ కూడా కనిపించదు, ఆయనలో మైనర్ కూడా. అందుకే నువ్వు బహుప్రియుడు అని 2 సార్లు పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ వచ్చాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనం పరీక్షించుకుందాం. ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని తీసుకోవడానికంటే ముందు మనం అసలు బహుప్రియులమేనా, మామూలు ప్రియులమేనా, దేవుడు మనల్ని ద్వేషిస్తున్నాడా, దేవుడు విడిచిపెడతాడా, ఒకసారి మనం
చెక్ చేసుకోవాలి. మొదటిగా ఆయన ఎలాంటి వాడు? అపవిత్రపరుచుకున్నవాడు. రెండవది ఆయన లోకాశల్ని అంటే ఆఫర్స్ని రిజెక్ట్ చేసినవాడు. మూడవది అసలు ఏ లోపము లేనివాడు. నాలుగవది అది శ్రేష్టమైన బుద్ధి కలిగినవాడు. ఐదవది కఠిన పరిస్థితుల్లో ప్రార్థన కాదు, రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉన్న సందర్భాల్లో కూడా ప్రార్థన చేస్తే చచ్చిపోతామని తెలిసినా కూడా ప్రార్థన చేసిన వ్యక్తి. అటువంటి ప్రార్థన అంటే అది ఏ స్థాయి? అది హై స్థాయి అన్నమాట. దానికి ఎన్ని మార్కులు వేసినా మనం సరిపోవు. కాబట్టి మనం కూడా మనం పరీక్షించుకుందాం. పరీక్షించుకొని దేవునికి బహుప్రియులుగా ఉండాలని దేవుడి యొక్క చిత్తం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.